ఫ్రెండ్స్, మనకు పాము కాటు అంటే భయం. ఎందుకంటే ఒక్క కాటు ప్రాణం తీస్తుందన్న భావన మనలో బలంగా ఉంది. కానీ ఆ విషయానికి మందు ఎలాగో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయం మీకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా పాముల విషయానికి మందు అదే పాముల విషంతోనే తయారవుతుంది. మొదటగా పాముల నుంచి విషాన్ని సేకరిస్తారు. దీనిని మిల్కింగ్ అంటారు. అంటే పామును సురక్షితంగా పట్టుకొని దాని పళ్ళను ఒక కాజు లాంటి గాజు గ్లాస్ మీదుగా కుదిస్తూ విషంను తీస్తారు. అలా సేకరించిన విషాన్ని శుభ్రంగా నిల్వ చేసి చాలా తక్కువ మోతాదులో గుర్రాలకు ఇంజెక్ట్ చేస్తారు. ఇక్కడే మ్యాజిక్ మొదలవుతుంది. గుర్రాల శరీరం ఆ విషాన్ని పర్సీవ్ చేసి దానికి ప్రతిరక్షగా యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తుంది. అంటే విషాన్ని ఎదిరించడానికి లోపల నుంచి ఒక రక్షణ వ్యవస్థ ఏర్పడుతుంది. అలా ఆ విషాన్ని గుర్రాలకు ఇంజెక్ట్ చేసిన కొన్ని వారాల తర్వాత వాటి రక్తాన్ని కొద్దిగా తీసుకొని దాన్ని శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి చేసిన యాంటీబాడీలే మనకు యాంటీవెనం గా ఇంజెక్షన్ రూపంలో అందుతుంది. ఈ యాంటీవెనం పాము కాటు జరిగిన వెంటనే ఇవ్వడం వల్ల విషం వల్ల జరిగే ప్రమాదాన్ని తక్కువ చేస్తుంది. చాలా సందర్భాల్లో ప్రాణాన్ని కాపాడుతుంది కూడా. మరియు గమనించండి, ఒక్కో యాంటీవెనం ఒక్కో పాము విషయానికి మాత్రమే పనిచేస్తుంది. అందుకే విభిన్న రకాల పాములకు విభిన్న యాంటీవెనమ్స్ ఉండాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.